వేరే ఆప్షన్ లేదని చెప్పి వాళ్ళని బెదిరించడంతో వృద్ధులు చాలా భయపడి అలాగే లైన్లో ఉండిపోయారు. పార్వతీపురం జిల్లా గంగాపురం పంచాయతీలో మండింగి లక్ష్మణ్ కుమారుడు జీవన్ కుమార్ వికలాంగుడిగా గుర్తింపు పొందడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని అధికారులు చెప్పారు. అయితే సచివాలయం సర్టిఫికేట్ జారీ చేయడంతో నిర్లక్ష్యం చూపుతోంది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పి రాము సమస్య పరిష్కారం కోసం ప్రజలతో కలిసి సచివాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లుగా హెచ్చరించారు. అయితే నా కొడుకు వికలాంగి కాబట్టి నా కొడుకుకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమై ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి అనుకొని సచివాలయం దగ్గరికి భార్య భర్త ఇద్దరు కూడా తిరుగుతూనే ఉన్నారు. సచివాలయ అధికారులకి కనీసం అవగాహన లేని పరిస్థితుల్లో నాలుగు వ్యవహరిస్తున్నారు. గంగాపురం పంచాయతీ సచివాలయం దగ్గర వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇల్లాను కలిశానని చెప్తున్నాడు, ఈఆర్ఓ కూడా కలిశాను అనేది కూడా చెప్తున్నాడు. అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆపేసింది. ఆన్లైన్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి రావడం లేదు అనేది సచివాలయం అధికారులు అయితే తనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఈ మండింగ్ జీవన కుమార్కి అయితే మాత్రము క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే పెన్షన్ వస్తుందని ఆశతో ఎంతో నిరాశ చెందుతున్నారు కుటుంబ సభ్యులు, భార్య, అలాగే తన భర్త కూడా ఆ కుమారుడు చుట్టూ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈరోజు సచివాలయం అధికారులు అయితే నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ మండింగి జీవన కుమార్ అయితే వికలాంగి కాబట్టి వెంటనే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేసి తనని ఆదుకోవాలని కూడా మన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మనం కోరుతున్నాము. జిల్లా గంగాపురం పంచాయతీ తామ వరుసలో మండింగి జీవన కుమార్ తండ్రి లక్ష్మణ్ అయితే కొడుకు వికలాంగులైనందువలన క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం వస్తే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించాలనుకొని సచివాలయం చుట్టూ కూడా తిరుగుతున్నాడు. సచివాలయంకి సుమారుగా 10 సార్లు వెళ్ళి ఉంటాడు. అయితే నా కొడుకు వికలాంగి కాబట్టి నా కొడుకుకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమై ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి అనుకొని సచివాలయం దగ్గరికి భార్య భర్త ఇద్దరు కూడా తిరుగుతూనే ఉన్నారు. సచివాలయ అధికారులకి కనీసం అవగాహన లేని పరిస్థితుల్లో నాలుగు వ్యవహరిస్తున్నారు. గంగాపురం పంచాయతీ సచివాలయం దగ్గర వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇల్లాను కలిశానని చెప్తున్నాడు, ఈఆర్ఓ కూడా కలిశాను